మహాభారతంలో ద్రౌపది కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, ఆమె సాహసానికి, ఆత్మగౌరవానికి మరియు పట్టుదలకు నిలువెత్తు రూపం. ఆమె జీవిత ప్రయాణం నుంచి నేటి ఆధునిక మహిళలు నేర్చుకోవలసిన 7 ముఖ్యమైన పాఠాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురు సభలో ఎంతటి ఘోర అవమానం జరిగినా ద్రౌపది తన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. తల వంచకుండా ధర్మరాజును, అక్కడ ఉన్న పెద్దలను నిలదీసి ప్రశ్నించింది. ఎంతటి కష్టకాలంలోనైనా తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదనేది ఆమె జీవితం నేర్పే మొదటి పాఠం. తప్పు జరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్నది ఎంతటి శక్తివంతులైనా సరే నిలదీసి ప్రశ్నించే ధైర్యం ద్రౌపదికి ఉంది. సభలో భీష్మ, ద్రోణ వంటి మహామహులు మౌనంగా ఉన్నా ఆమె ధర్మాన్ని ప్రశ్నించింది. న్యాయం కోసం గొంతుకను పెంచడం మహిళలకు చాలా అవసరమని ఆమె నిరూపించింది. 5 భర్తలు, 5 కుమారులు, కంటి ముందు సామ్రాజ్యం పోవటం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇలా ఆమె జీవితం నిండా కష్టాలే. అయినప్పటికీ ఆమె ఎన్నడూ కుంగిపోలేదు. విధి విసిరిన సవాళ్లను ఎదుర్కొంటూ మానసికంగా దృఢంగా నిలిచింది. ద్రౌపది కేవలం ఒక రాణి మాత్రమే కాదు, పాండవుల వ్యూహాల వెనుక ఉన్న ఒక పెద్ద శక్తి. అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా ఆమె భక్తులకు వారి కర్తవ్యాన్ని, క్షత్రియ ధర్మాన్ని గుర్తుచేస్తూ వారిలో పోరాట పటిమను రగిల్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఆమెకు తెలుసు. రాజభోగాలు అనుభవించిన ద్రౌపది పాండవులు రాజ్యం కోల్పోయి అడవుల పాలు అయినప్పుడు వారిని వదిలిపెట్టలేదు. భర్తలతో పాటు అన్ని కష్టాలను సమానంగా పంచుకుంది. నిజమైన బంధం అంటే కష్టాలు, సుఖాలు రెండింటిలోనూ తోడుండటమే అని చాటి చెప్పింది. కీచకుడు వంటి వారు తన పట్ల మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు ద్రౌపది తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంది. మహిళల వ్యక్తిగత సరిహద్దులను దాటడానికి ప్రయత్నించే వారికి తగిన బుద్ధి చెప్పాలనే బలమైన సందేశాన్ని ఆమె ఇచ్చింది. అవమానాలు జరిగిన వెంటనే ఆమె ఆవేశంతో ప్రాణాలు తీసుకోలేదు. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో సరైన సమయం వచ్చే వరకు ఓపిక పట్టింది. సుదీర్ఘ పోరాటం తర్వాతైనా సరే అధర్మంపై ధర్మం గెలుస్తుందనే నమ్మకాన్ని ఆమె జీవితం మనకు చూపిస్తుంది. ద్రౌపది జీవితం మహిళలకు కేవలం కష్టాలను భరించడం మాత్రమే కాదు, ఆ కష్టాలను ఎదిరించి ఎలా గెలవాలో నేర్పుతుంది. ఆమె ఒక అజేయమైన శక్తికి ప్రతీక.